కేడర్ పేరు ఉండేవాడు. బోయాస్ టు క్యారీ బెలాంగ్ ఆఫ్ ది లార్డ్ డైలీ, స్వామివారి కైంకర్యానికి నిత్యోత్సవానికి ఆయన వాహనం పల్లకి మోసే బోయలు ఉండేటటువంటి వాళ్ళు. అట్లాగే టార్చ్ బేరర్స్, డ్యూటీలు పట్టేటటువంటి వాళ్ళు, వాళ్ళని దివ్య కోల పట్టేది వారు అంటారు. అట్లా 6 ఉండేవారు. ఎప్పుడు భగవంతుడి కిందకు వచ్చినా, కింద గ్రామానికి రావాలన్నా, తిరుపతి పోవాలన్నా, ప్రదక్షిణ చేయాలన్నా డ్యూటీ పెట్టుకుని ముందు నడవాలి. వాళ్ళంతా ఉండేవాళ్ళు. స్వీపర్స్, క్లీనర్స్ అండ్ హోస్ట్ ఆఫ్ అదర్స్. కోత్వాల్ వాజ్ ది హెడ్ ఆఫ్ ది సర్వెంట్స్. ఇక్కడ కోత్వాల్ అంటే హైదరాబాద్ లో ఉండే సిటీ పోలీస్ కమిషనర్ కోత్వాల్ అంటారు. వీళ్ళందరి మీద అధికార పర్యవేక్షణ చేసేటటువంటి వాడు కోత్వాల్ ఉండేవాడు. నెక్స్ట్ ప్లీజ్. ఓకే, పూసపాటి మేనేజ్మెంట్. ఇది ఒక విచిత్రమైన విషయం. ఇది I will just read out. The Pusapati served under Muslim officers of Golconda and Deccan originally, before they became powerful family in the Chikapur Sarkar. The temple administration was linked with the fortunes of Jamindari and was handed over to the Vizag collector in 1821. మా వల్లగా దీన్ని పరిపాలన చేయలేమని చెప్పి 1821 లో ఈ దేవస్థాన బాధ్యత over and Ardha Gajapati had come to power in 1879 and ruled up to 1897. Then the Madras government appointed collector to manage the estate along with the temple till 1904, followed by Vijayaramaraju IV, who ruled this temple during 1904-1912. And then estate collectors are appointed British government to rule over this estate and also Simhachalam Devasthanam. In 1928, the estate affairs and the Devasthanam accounts are separated. In 1935, Alak Narayana Gajapati, followed by court of wards and estate collectors ruled over that. In 1946, the temple was handed over to Pusapati dynasty. P.V.D. Raju, Pusapati Venkata Gajapati Raju had taken over the reins of the temple administration in 1946. In 1949, the temple scheme came under the Hindu Religious Endowments Board of the state government of Madras. And then, when Andhra Pradesh state was formed, the administrative control of Simhachalam Devasthanam once again for the first time came into the hands of Andhra Pradesh government. Today, it is under the government of Andhra Pradesh Endowments Department, headed by local officer, the executive officer, Sriman C.H. Narsingharao Garu, is the present executive officer of the temple in the care of special deputy collector. Regarding the festivals of the Lord, the Utsavas, the basis is Agama Samhitas, Pancharatha Agama Samhitas, and related festivals, Prathananga, Kalyanotsavam and Chandanotsavam. Tradition related సంప్రదాయబద్ధమైన కొన్ని ఉత్సవాలు చేస్తారు. ధనుర్మాసం చేసేటటువంటి మార్గళి అంట ఉత్సవం, అలాగే కామ దహనోత్సవం చేస్తారు, హోలీ పండుగ అంటాం మనం. కళ్యాణోత్సవం సామాన్యంగా ఒక 5 రోజుల ఉత్సవం. అది చైత్ర శుద్ధ ఏకాదశి మార్చిలో వస్తుంది. స్టార్టింగ్ తంతురార్పణ, ధ్వజారోహణ, రథోత్సవం, అవభృత ఉత్సవం అండ్ భక్తోత్సవం అండ్ శయనోత్సవం. దీంతో ఆ ఉత్సవం ముగుస్తుంది. వెంటనే ఫాలో అవుతుంది నెక్స్ట్. దాని పక్కనే వస్తుంది విశాఖ శుద్ధి నాడు మీరు చెప్పినట్టుగా అక్షయ తృతీయ చందనోత్సవం, చందన యాత్ర అంటారు. లక్షల మంది వస్తారు. ఈవేళ సింహాచలం చూస్తే చందనోత్సవం నాడు అయ్యా బ్రహ్మాదుల వల్ల దర్శనం కావాలంటే యోగా కనికరించాలన్నా కూడా ఆయన వల్ల కానీ పరిస్థితి అయిపోతుంది. ప్రతి వాడు కూడా టాప్ టు బాటం అంతా అక్కడే ఉంటారు. Most important utsavam of the temple is Chandanotsavam. The sandalwood paste covering the Lord is gradually removed by layers around 4 AM. స్వయంవర చందనం వేసేటప్పుడు ఒక తాపడం చేస్తారు, ఒక పట్టు వస్త్రం కడతారు, మళ్ళా తాపడం చేస్తారు, మళ్ళా పట్టు వస్త్రం కడతారు, మళ్ళా తాపడం చేస్తారు, మళ్ళా పట్టు వస్త్రం కడతారు. ఆ తొలగించేటప్పుడు స్వామివారి దేహానికి ఇబ్బంది కలగకుండా మన ఒంటికి ఒక ప్యాస్ కండిచారు అనుకోండి, అది రాకపోతే ఏమవుతుంది, ఈ ఒంటి మీద ఉండే వెంట్రులు తగిలి నొప్పి పుడుతుంది. అందుకని స్వామివారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పట్టు వస్త్రం చుట్టి ఆ పైన చందనం అంటిస్తూ ఉంటారు. ఒక్కొక్క లేయర్ తీస్తుంటే టపటపా రాలిపోతూ ఉంటాయి. అట్లా ఆ శాండల్వుడ్ పేస్ట్ దాన్ని పొద్దున 4 గంటలకు మొదలు పెట్టి దాన్ని తీసేస్తారు.
అప్పుడు నిజ రూపాన్ని దర్శనమిస్తాడు స్వామివారు. ద శాండల్వుడ్ పేస్ట్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది లేయర్స్ ఆఫ్ ది సిల్క్ వెల్వెట్ క్లాత్ అండ్ ఫాలోడ్ బై పంచామృతాభిషేకం, ఆ తర్వాత చందనాభిషేకం, పంచామృతాలు, తర్వాత చందనం చేస్తారు. ఆ తర్వాత శ్రీ వైష్ణవ స్వాములు ఒక 105 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి కలశాలు ఇచ్చి, ఆ కలశాల్లో గంగాధారలో ఉండేటటువంటి పవిత్రమైన తీర్థాన్ని తీసుకువచ్చి సహస్ర ఘటాభిషేకం, సహస్ర కలశాభిషేకం చేస్తారు స్వామి వారికి. నెక్స్ట్ ప్లీజ్. ఇది ప్రధానమైన ఉత్సవం. తర్వాత నరసింహ జయంతి, వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రంలో నరసింహస్వామిని ఆవిర్భవించారు. అది నరసింహస్వామి వారి యొక్క పుట్టినరోజు కాబట్టి విశేషంగా ఆ రోజు చేస్తారు. అది కాక ఈ మధ్యనే జరిగింది గిరి ప్రదక్షిణం అంటారు. ఒక్కసారి ఆ గిరి ప్రదక్షిణం చేస్తే డయాబెటీస్ ఉన్నవాడు, హార్ట్ కంప్లైంట్ ఉన్నవాడు, యాథ్రైటిస్ మోకాలు నొప్పులు ఉన్నవాడు, వాళ్ళు నడవలేనటువంటి వాడు, మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాలమహందందే పరమానంద మాధవం అన్నట్లుగా ఈ నొప్పులున్న వాళ్ళందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తే మళ్ళా ఏం ఆయాసం లేకుండా చక్కగా దర్శనం చేసుకుంటారు, భోజనం చేస్తారు, ఆ రోగాలన్నీ పోతున్నాయి. ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం. సింహాచల స్వామి సింహాద్రి అప్పన్న ప్రపంచ సదస్సు అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా బతికుండగానే గిరి ప్రదక్షిణం చేయడం. అది చాలా విశేషమైనటువంటిది. ఇట్ ఇన్వాల్వింగ్ సర్కమ్యాంబులేటింగ్ అరౌండ్ ద హిల్ ఇన్ ఆషాఢ పౌర్ణిమ. మననే పూర్తయింది అది. తర్వాత వాటి ఆహారాన్ని ఉపవాసం చేసి స్వామి దర్శనం అయిన తర్వాత ప్రసాదం తీసుకుంటారు. అట్లాగే కృష్ణాష్టమి, శ్రీ జయంతి ఆగస్టులో శ్రావణ మాసంలో వస్తుంది. రేపు రాబోతుంది 21 ఆగస్టు, అది శ్రావణ బహుళ అష్టమి నాడు. అట్లాగే ఉట్లోత్సవం కృష్ణాష్టమి తర్వాత కృష్ణ క్రీడ అంటే మనం ఉట్టి కొట్టడం అది చేస్తారు. నవరాత్రోత్సవాలు అక్టోబర్లో దసరా పండుగలు వస్తాయి. అప్పుడు అమ్మవారికి అద్భుతంగా ఆశ్చర్య మాసంలో 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. నెక్స్ట్ ప్లీజ్. శమీ పూజ. శమయతే పాపం శమీ శత్రు వినాశని శమీ పాప వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని అని మంత్రం. శమీ వృక్షాన్ని శమీ పూజ నాడు నవరాత్రుల్లో మనం పూజిస్తాం. ఎందుకంటే అర్జునస్య ధనుర్ధారి, పాండవులంతా కూడా అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఈ శమీ వృక్షం మీద వాళ్ళ ఆయుధాలని దాచిపెడితే అవి రక్షించింది. ఆ శమీ వృక్షం పాపాలను హరిస్తుంది, కుటుంబాన్ని రక్షిస్తుంది, ఆయుధాన్ని రక్షిస్తుంది. కాబట్టి పెద్ద ప్రసిద్ధి అని ఆ శమీ పూజ చేస్తారు ఫర్ ద సక్సెస్ ఆఫ్ అవర్ ఎండీవర్స్. అట్లాగే కార్తీక దీపోత్సవం నవంబర్లో వస్తుంది. దీపదానం చేస్తాం ఆ రోజు అందరం కూడా. అది 13వ శతాబ్దం నుంచి ప్రసిద్ధంగా ఉంది ఆ దేవస్థానంలో. అట్లాగే ధనుర్మాసోత్సవం, గోదాదేవి ఆండాళ్ళం అంటాం. ఇదిగో మా పాత్రల సుబ్బారావు గారు మీ అందరికీ ఫోటోలు ఇచ్చారు. అందులో వెంకటేశ్వర స్వామి వారు, పద్మావతి అమ్మవారు, గోదాదేవి, ఆండాళ్ళమ్మ ముగ్గురు ఒక దాంట్లో మనకు కనిపిస్తారు. ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫు మా సుబ్బారావు గారు ఇచ్చారు. అందరికి ఇచ్చారా? ఇంకెవరైనా ఇవ్వకపోతే అందకపోతే వారి తీసుకోండి, మీ జేబులో పెట్టుకోండి. ఆయన బ్రహ్మాండ వెంకటేశ్వర టెంపుల్ కట్టించి అందరికీ కూడా వాటిని బహుమానంగా ఇస్తూ ఉన్నారు. వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం మనం. అట్లాగే అధ్యయన ఉత్సవం పగల్పత్తు అంటారు. నారాయణ దివ్య ప్రబంధం 4000 పాసురాలతో ఉంది. అందులో మొట్టమొదటి 10 రోజులు ఇది పగటిపూట, తర్వాత 10 రోజులు వైకుంఠ ఏకాదశితో ముగించేటట్టుగా రాత్రి ఉత్సవం పగల్పత్తు రాపత్తు అంటారు. From that day for another 10 days రాపత్తు, recitation of Narayanam, Veda, Purana, Itihasa, Parayana are done regularly in Simhachalam temple. Next please. మకరవేట అంటాం. అంటే ఆ మకర సంక్రమణ అంటే 13th century has been there for long centuries. అంటే మకర సంక్రమణం భోగి పండుగ దాడిన సంక్రాంతి పండుగ ముందు వచ్చేటటువంటి మకర సంక్రమణ. సంక్రాంతి నాడే గట్టిగా మాడితే ఆ వేళ గజేంద్ర మోక్షం జరిగిన రోజు అని చెప్పి పెద్దలు భావించి సింహాచల మహాక్షేత్రంలో దాన్ని కూడా వైభవంగా చేస్తారు. తెప్పోత్సవం, ఫ్లోట్ ఫెస్టివల్ ఆన్ ది న్యూ మూన్ డే, అమావాస్య నాడు, పుష్య మాసంలో అమావాస్య జనంలో వస్తుంది. ఆ వేళ సర్వజన మనోరంజనీయ వాహనం మీద స్వామివారిని దేదీప్యమానంగా దివ్య శోభాయమానంగా ఊరేగించి ఆ దెబ్బల మీద ఫ్లోట్ ఫెస్టివల్ చేస్తారు అక్కడ. తర్వాత డోలోత్సవం. డోల్ అంటే ఉయ్యాల. ఆ డోలోత్సవం చేసేటటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారని సింహాచలం దేవస్థానంలో అప్పన్న గారి వైభవం ఏమిటంటే కప్పస్తంభం, జయస్తంభం,
పిల్లలు లేనటువంటి వాళ్ళకి, సంతానం కలగనటువంటి వాళ్ళకి భార్యాభర్తలు దాన్ని ఆలింగనం చేసుకుంటే సంతాన గోపాల యంత్రం భద్రంగా నిక్షిప్తం చేయబడ్డటువంటి ఆ స్తంభంలో ఉన్న పరమాత్మను గట్టిగా మనలో ధ్యానం చేస్తే సంవత్సరం తిరిగేవాడికల్లా వాళ్ళ ఇంట్లో పిల్లవాడు దోగాడుతూ ఉంటాడు, ఉయ్యాల కనపడతాడు. అంత మహాక్షేత్రం సింహాచలం. దాని ప్రసిద్ధం ఈ డోలోత్సవం ఫిబ్రవరి మధ్యలో వస్తుంది. అట్లాగే హోలీ ఫెస్టివల్, ద డే వెన్ లార్డ్ విష్ణు కిల్డ్ హోలికా, ఏ ఫీమేల్ డెమన్ అండ్ సిస్టర్ ఆఫ్ హిరణ్యకశిపు, a popular festival in Orissa temples. This demonstrates the strong divine bonds and Bhagavad Bandhutvam between Andhras and Orients. Sprinkling of colors and chanting of hymns taken place on that day. మామూలుగా హోలీ పండుగ అంటే రంగులు తలుపుకుంటూ ఉంటాం. ఒక పురాణంలో ఉన్న విశేషం ఏంటంటే హిరణ్యకశిపునికి ఒక చెల్లెలంటూ ఉండేదని, ఆ దాని పేరు హోలిక. అది అక్రమమైనటువంటి మార్గంలో స్వామివారి అనుగ్రహ స్వామివారి వాలాభ్యాన్ని పొందాలి అనుకుంటే దాన్ని సంహరించాడు ఆయన. ఆ రకంగా కామ దహనం చేసినటువంటి కాబట్టి కామ దహనోత్సవం అంటాం. కొందరు పద్ధతుల పురాణంలో అది మన్మధుడిని భస్మం చేశాడు కాబట్టి శివుడు ఆ వేళ హోళీ చేసుకుంటాం. స్ప్రింకింగ్ ఆఫ్ కలర్స్. బట్ సింహాచలం టెంపుల్ has got a different story that we have to appreciate. The sight of sprinkling Lord confers great blessings on the devotees. ఆ వేళ స్వామివారు పల్లకీలో ఊగుతూ ఉంటే దర్శనం చేసేటటువంటి వాడికి పుణ్యం అని, వాడి పాపాలు మొత్తం నాశనం అయిపోతాయని స్థల పురాణం. నెక్స్ట్ ప్లీజ్. కామదహన ఉత్సవం పాల్గొన్న పౌర్ణమి నాడు వస్తుంది ఫిబ్రవరి మార్చిలో. ఫెస్టివల్ ఆఫ్ బర్నింగ్ ద డిజైర్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్ సెరమనీ నాట్ రిలేటెడ్ టు పురాణిక్ స్టోరీ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ క్యూపిడ్ బై శివ was I told you just now. Inkara Homa, Anga Homa are performed in a special hut which is burnt at the end, symbolizing annihilation of karma. Karma nasiste gani janma tarinchadu. Janma tarinchali ante karma nasinchali. అందరికీ తెలిసిన విషయమే. మేము పుణ్యకార్యాలు చేశాము అనుకుంటే పుణ్యము బంధమే, పాపము బంధమే. ఈ పాపానికి పుణ్యానికి అతీతంగా మనం కర్మలు చేయగలిగినప్పుడే ఆ బంధం విబంధమై భగవంతుని మనం చేరగలుగుతాం. పుణ్యం కోసం ఈ పని చేశామండి అనుకుంటే చేసిన పుణ్యాన్ని ఫలానుభవించాలి. పాపం చేశాం కాబట్టి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం కనుక దానికి ఫలితం అనుభవించాలి. కాబట్టి మన సత్వానికి, రజోగుణానికి, తమోగుణ అతీతంగా మనం వ్యవహరించి సత్కర్మాచరణం భగవద్ ప్రీతిగా, భగవదాజ్ఞగా, భగవద్ ప్రీత్యర్థం, భాగవత ఆచార్య కైంకర్య రూపంగా మనం చేసినప్పుడే జన్మ సాఫల్యం. దాన్ని జ్ఞాపకం చేసేది ఈ కామదహన ఉత్సవం. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి వస్తున్నది. నెక్స్ట్ ప్లీజ్. Sculpture. I am taking more time. Sir, can you permit me? Can I short time out? Right. Okay. I am able to complete. Sculpture. సింహాచలం దేవస్థానం. ఎందుకంటే సింహాద్రి అప్పన్న ప్రపంచ సదస్సు ఉన్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోకపోతే ఏదోనే చేశారనుకుంటారని నేను మనం చేసుకుంటున్నాను, మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం సింహాచలం దేవస్థానంలో ఉన్నది. ఈ శిల్ప సౌందర్యం ఇటు ఒడిశాలో ఉన్నటువంటి స్కల్ప్చర్, దీంతో పాటు కోణార్క టెంపుల్, కోణార్క ఉంది మన భువనేశ్వర్ దగ్గర ఒడిశాలో. ఆ కోణార్క టెంపుల్ యొక్క ప్రతీకలు మనకు కనిపిస్తాయి. ఈ స్కల్ప్చరల్ మోటివ్స్ రిప్రజెంట్ ద వేర్ క్లోజ్ ఎఫినిటీ విత్ medieval Orisian art in general and with the art of the Sun Temple at Konark in particular. అక్కడ కోణార్లో ఉండేటువంటి సూర్య దేవాలయంలో ఉన్న చిత్ర శిల్ప సౌందర్యం అంతా కూడా ప్రతిబింబించేట్టుగా సింహాచలంలో మన దర్శనమిస్తుంది వేళ. నెక్స్ట్ ప్లీజ్. రైట్. I should thank Dr. K. Ramanachari, IAS, MSc, PhD, Principal Secretary, Revenue Endowments, and Srimanti Balramaya, IAS, Commissioner of Endowments for his guidance. I should also thank my colleagues, who gave me my PA, Srimati Sudha Kusumavalli and Sandeep Kumar, and my special thanks are to S. Jagannatha Murthy, who has developed wonderful CDs on Simhachalam Temple. They are also available. Little later on going back, I should try to send you also. And K.S. Nammalwar, my nephew, who helped me in developing this information. And also Mr. Sri Singh Rao, Executive Officer and Special Deputy Collector of the Temple in the character of a Joint Commissioner, For all these people, my thanks are due, and most so
We have been so much touched, moved by the tremendous affection and love conferred on us by the honorable ministers and 3 ministers of repute in the Mauritius government being here, that speaks that they have completely given their extended cooperation and secretary to the government who is with us now. But for Appaya Garu, we would not have been here. And Aranandan Appaya, Vamesh, Krishna, Narsaya, all these friends have given us a lot of support. We have been greatly beholden to you for the love and affection being showered on us. We wish to meet you as many times as possible, and we have requested, as a matter of pleasure, our executive officer representing the Devasthanam to contribute a beautiful structure, an idol of Varaha Narasimha Swami in nearby Askan. We hope that will be like. Thank you very, very much for giving this opportunity. Thank you. High level for us, but we try to grasp a few of the essentials of what you said. Now, Swamiji will be speaking, but then I will pass on to Guru Garu, who will present Swamiji to you. సభకు నమస్కారము. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ విజయ్ రాఘవాచార్యులు గారు ఎంతో చక్కగా ఈ సింహాచలము సింహాద్రి అప్పన్న స్వామి వారి గురించి చెప్పి ఉన్నారు. కృతజ్ఞులము మీకు. అయితే ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకోకుండా మాతో కలిసి వచ్చిన శ్రీ 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 పూజ్య పరమాత్మ నందగిరి స్వామి వారు ఉన్నారు. సింహాద్రి అప్పన్న గురించి, భక్తి గురించి ప్రవచనము istaat. Alors, nous pas trop long, nous connaissons les temps aller et nous sommes parmi nous maintenant, nous Swami Paramatma Nandagiri Swamiji et Lipo Pedro Vachanam. Et nous connaissons les temps aller, nous écoutons avec beaucoup de श्रद्धा, avec beaucoup de भक्ति. धन्यवाद. ऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः. ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरि ओम. మనం ఈరోజు శ్రీ సింహాద్రప్పన్న ప్రథమ ప్రపంచ సభలను ప్రారంభించుకున్నాము. ఇంతవరకు శ్రీ సింహాద్రప్పన్ యొక్క చరిత్ర గురించి మనకు సినిమా ద్వారా కళ్ళుతో చూడడానికి, అదేవిధంగా చెవులతో వినేటటువంటి పద్ధతిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ మారిషస్లో ఉన్నటువంటి
తెలుగు ప్రజలు వీరి యొక్క భక్తి శ్రద్ధలు చూస్తూ ఉంటే ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు వారికే లేవనిపిస్తుంది. ఆ విధంగా అంత భక్తి శ్రద్ధలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంతవరకు ఈ సంబంధం కలిపేటటువంటి వారు ఎవరు అని అంటే సింహాద్రప్పాన్నే, అక్కడ ఉన్నటువంటి సింహాద్రప్పాన్నే ఎక్కడ ఉన్నటువంటి భక్తులకి సంబంధం అనేటువంటిది కలపడం చాలా విశేషమైనటువంటిది. ఇప్పుడు ఎంతవరకు సింహాద్రప్పన్ యొక్క అవతారాల గురించి, ఆయన ఏ విధంగా అవతరించాడు, ఆయన యొక్క భక్తుల్ని ఏ విధంగా అనుగ్రహించాడు, అదే విధంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతము అత్యారూపంలో ఏ విధంగా ఉన్నారు, ఆయన యొక్క దేవస్థాన విశేషాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ విష్ణు రూపంలో ఉన్నటువంటి ఆ నరసింహస్వామి రూపంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు మనకి ఏదైనా ఉపదేశం చేశాడా, చెప్పాడా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీ అందరికీ కూడా భాషా సమస్య అనేటువంటిది ఉంది. కొంతమందికి ఇంగ్లీష్లో చెప్తే కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఉన్నారు, తెలుగులో చెప్పామనుకోండి కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక ఏ భాషలో చెప్పినా సరే పూర్తిగా అర్థమైనటువంటి వాళ్ళ ఏ భాషలో కూడా లేకపోవడం అనేటువంటిది సమస్య ఉంది. ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి భావించడానికి భాష ప్రధానం కాదు, భావం ప్రధానం. భావం ఉన్నట్లయితే ఏ భాషలో చెప్పినా సరే తెలుస్తుంది, భావం ప్రధానం. దాని గురించి ఆ మహావిష్ణువు మనకి ఏదైనా ఉపదేశించాడా, ఏదైనా మంచి విషయాలు బోధించాడా అని అంటే ఆ మహావిష్ణువు బోధించినటువంటిదే శ్రీకృష్ణ రూపంలో భగవద్గీత. ఆ భగవద్గీతలో మహావిష్ణువు 18వ అధ్యాయంలో భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాల్లో ముఖ్యమైనటువంటి ఏకశ్లోకి భగవద్గీత అంటారు. అంటే एक श्लोकी भगवद्गीता, भगवद्गीता में 700 श्लोक है. ये 700 श्लोक में एक श्लोक मुख्य है. वो श्लोक का बारे में बताएंगे. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचुः. इसका अर्थ क्या है? सर्वधर्मान् परित्यज्य, समस्त धर्मों को छोड़ दो. అంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టినప్పటికీ కూడా మామేకం శరణం వ్రజ, నన్నొక్కడనే శరణ పొందు. తగ్గినటువంటి అన్ని విడిచిపెట్టనే నీకేమీ భయం లేదు. నన్ను ఒక్కడిని శరణగానే పొందినట్లయితే నేనేం చేస్తాను అని అంటే అహం సర్వపాపేభ్య, అన్ని పాపాల నుండి నిన్ను విముక్తిని చేస్తాను, చేసి మోక్షం ఇష్యామి ఆశు, శీఘ్రంగా నీకు మోక్షం అనేటువంటి దాన్ని కూడా ప్రసాదిస్తాను అనేటువంటి భావాన్ని చెప్పడం జరిగింది. सर्वधर्मान परित्यज्य मतलब समस्त धर्मों को छोड़कर भगवान मैं हूँ, मेरा में मन लगाओ. इतना एक काम करो, बहुत काम नहीं, सब काम छोड़ दो, किंतु आपका मन मेरा में लगाओ. मेरा में लगाने से मैं क्या करेंगे, आपको जन्म जन्मों से जो पाप है वो सब पाप को नाश करेंगे, आपको मोक्ष भी देंगे, ऐसा बता दिया. इसलिए हम लोग क्या करना चाहिए, भगवान में मन लगाना चाहिए. हम लोग का मन कहाँ लगता है? प्रापंचिक विषयों में लगता है, घर में, धन में, पत्नी में, इसमें लगता है. भगवान क्या बताया, आपका मन मेरा में लगाओ, आपका काम सब मैं करूंगा. अभी प्रहलाद का चरित्र आप लोग सुना है. प्रहलाद के चरित्र में क्या दिखाया, प्रहलाद ने सब काम छोड़ दिया, केवल एक काम पकड़ा. क्या? भगवान के बारे में, भगवान में मन लगाया, इतना ही. पानी अंगुर त्रागु चुन चुचुन हर लीलावसा. प्रहलाद ने पानी पीने समय में भी भगवान का भजन करता रहा, खाने समय में भी भगवान का भजन करता रहा, सुनने समय में, कभी समय, किसी समय में भी
भगवान का भजन एक करता रहा, इसलिए भगवान ने प्रत्यक्ष आया, आके हिरण्यकश्यप को मारा, मार के प्रहलाद को रक्षा किया। इसलिए हम लोग भी भगवान में मन लगाने से हम लोग का काम सब भगवान ने करेगा, हम लोग को मोक्ष भी देगा। यही भगवान ने भगवत गीता में बता दिया।